ఇప్పుడే ఏదో చూడడం జరిగిందన్న నీకు మూవీ అయితే అసలు ఎంతైనా మంచిగా ఉందంటే అంత మీకు అంత మంచిగా ఉందా అంత మంచిగా అసలు ఎవరన్నా అంత దరిద్రంగా రివ్యూ ఇచ్చేది అసలు ఆన్లైన్లో అసలు ఎంత మంచి మూవీ అన్న అసలు మొత్తం సినిమా మొత్తం పర్ఫెక్ట్ బయోపిక్ బై అసలు సో మొత్తం పర్ఫెక్ట్ బయోపిక్ బై మైకల్ ఇంకొక రెండో పార్ట్ ఉందంట నీకు మళ్ళీ నీకు దీనిలో రెండో పార్ట్ ఇప్పుడు వస్తుంది మాకు అంత ఏం ఐడియా లేదు బట్ ఇట్ వాజ్ వెరీ గుడ్ మూవీ బయోపిక్లో మీకు ఏం నచ్చింది భయ్యా? అయితే సాంగ్స్ అన్నీ మీకు బాగా మంచిగా మెన్షన్ చేశారు సాంగ్స్ అన్నీ సో అతను యాక్టర్ అయితే అసలు ఏమన్నా పర్ఫామ్ చేశాడు అసలు యాక్టర్ వచ్చి అచ్చం మైకల్ జాక్సన్ లాగా మొత్తం పర్ఫామ్ చేశాడు. ఇంకా హీరోయిన్ అయితే ఏం లేదన్న సినిమాలో సింగిల్ బయోపిక్ మొత్తం అంతే అన్న. భయ్యా ఒక్కసారి టర్న్ చేసుకోండి ఫేస్ మా సైడ్ అందరు ఒక్కసారి. యా ఓకే రైట్. భయ్యా ఈ కవర్ ఇచ్చేయి మేము మైకేల్ జాక్సన్ మూవీకి వచ్చినాం. సో యా వీఆర్ ఆల్ ఏ క్రూ. నా పార్ట్నర్, మా వైఫ్, మా వదిన, అందరం కలిసి వచ్చాం. సో మైకేల్ జాక్సన్ మూవీ చాలా మంచిగా ఉంది. అండ్ మేము చిన్నప్పటి నుంచి చాలా పెద్ద ఫ్యాన్స్. లైక్ అన్న ఈజ్ వెరీ బిగ్ ఫ్యాన్. ప్రమోషన్స్ కూడా చేస్తున్నాం, మా బ్రాండ్ ప్రమోషన్ కూడా. మా బ్రాండ్ పేరు రో అండ్ కో. మైకేల్ జాక్సన్ సో దిస్ ఈజ్ మై ఫేవరెట్. యా మూవీ అయితే చాలా మంచిగా ఉంది, చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. అండ్ మచ్ ట్రూ స్టోరీ. అండ్ దేర్ ఇస్ అ సెకండ్ పార్ట్ కూడా ఉంది అనుకుంటున్నా. బిట్ ఆఫ్ ఎమోషన్ ఐ మీన్ everyone can with whole family, kids and everyone can come. పిల్లలు కూడా తీసుకుని రావచ్చు. నో అఫెన్సివ్ అడల్టరేటింగ్ ఏం లేదు, చాలా బాగుంది, ఎమోషన్ ఉంది. మోస్ట్ కిడ్స్ కెన్ లెర్న్ సంథింగ్. చాలా మందికి జాక్సన్ తెలియని రియల్ స్టోరీ స్ట్రగుల్ లైఫ్ స్టార్ట్ ఎట్లా జర్నీ స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్ళింది. మస్ట్ వాచ్. థ్యాంక్ యూ. No Epstein files any. I mean, it's a beautiful movie. Epstein file is a shit thing, but Michael Jackson పేరు ఉంది, but I am involved అయి ఉండొచ్చు, పిల్లలు ఉన్నారు, but there's nothing about him. Michael Jackson is always a hero, but there's nothing about Epstein file. No controversy. Clean. No controversy. Story narration No, చాలా నైస్. బ్యూటిఫుల్ మూవీ విత్ కిడ్స్ కావచ్చు. మాకు ఎక్కడ బోరింగ్ ఏం అనిపించలేదు. ఇట్స్ వెరీ ఐ మీన్ ఒక ఫ్లోలో చాలా బాగుంది. నీట్ మూవీ, ఎస్పెషల్లీ కిడ్స్తో పట్టుకొచ్చిన ఎవరు రివ్యూ అయితే ఇవ్వదు, మూవీ చూసిన తర్వాత ఇవ్వండి. అండ్ అతను చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడ్డాడో కళ్ళ కట్టినట్టు చూపించాడు. ఆయన కష్టం, ఆయన పడే ఆవేదన, ఎంత బాధ అంటే ఆ బాధకి కన్నీళ్ళు వచ్చాయి లోపలైతే. మరి లెజెండరీగా ఎదిగి ఆయన చనిపోవడం అనేది చాలా బాధగా విషయం. ఇప్పటికీ కూడా మా చేతి మీద మైకిల్ జాక్సన్ స్టేటస్ ఉన్నాయి. వీఆర్ మైకిల్ జాక్సన్ ఫ్యాన్స్. అండ్ మూవీ అయితే చాలా బాగుంది, అందరూ చూడండి. మూవీ అయితే చాలా బాగుంది. సో క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉంది, ఎందుకంటే అది ఇంగ్లీష్ మూవీ కాబట్టి మన తెలుగులో డబ్ చేయలేదు. తెలుగులో డబ్ చేస్తే ఇంకా చాలామంది వచ్చేవాళ్ళు. మూన్ వాక్స్ అండ్ క్రేజీ మూవీ మొత్తం అయితే చాలా అంటే చాలా క్రేజీ ఉంది. అందరు తప్పకుండా ఐమాక్స్ విజిట్ చేయండి. 4K HDతోనే చాలా అంటే చాలా బాగుంది. యూ కెన్ ఫీల్, యూ కెన్ డ్యాన్స్, యూ కెన్ లైక్. మూవీలో హైలైట్స్ వచ్చేసి మైకేల్కి డ్యామేజ్ అవుతుంది, హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది. హెయిర్ డ్యామేజ్ అయిపోయాక వాళ్ళందరూ బ్రదర్స్ కలిసి 5 మెంబర్స్ ఈవెంట్ రెడీ చేస్తారు. వాళ్ళ ఫాదర్ వాళ్ళని ఫోర్స్ చేస్తారు. సో మైకేల్ మొత్తం ఈవెంట్ అయిపోయాక ఇదే మా లాస్ట్ ఈవెంట్ అని వాళ్ళ ఫాదర్తో రివెంజ్ తీసుకుంటారు. వాళ్ళ ఫాదర్ అయితే చాలా కొడతాడు, బెల్ట్లతో చాలా ఇబ్బంది పెడతాడు. సో ఓకే 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 అండ్ థ్యాంక్ యూ. వాళ్ళు మైకేల్ సినిమా ఎలా ఉందమ్మా? పార్ట్ 2 ఉంది, చూడాలి. ఏం నచ్చింది మూవీలో మీకు? సాంగ్స్ డాన్స్ ఇంకా కొత్త యాక్టర్ వచ్చింది కదా, జాఫర్ జాక్సన్, మంచి మీకు ఎలా అనిపిస్తుంది సినిమా మొత్తం టోటల్? యావరేజ్ బాగానే ఉంది. సినిమా ఎలా ఉంది? సినిమా అయితే చాలా బాగుంది. అది ఏంటంటే ఆయన ప్రతిదీ చిన్నప్పటి నుంచి పెద్ద వరకు స్ట్రగుల్ అన్నీ చూపించారు బాగానే.
బయోపిక్ తీసుకుని అందులో హీరో కూడా బాగా యాక్ట్ చేశాము. పెద్ద ఫేమస్ మనకు దించేసారన్నమాట. సినిమా అయితే చాలా బాగుంది. ఇక పార్ట్ 2 ముందు ఉంటుంది అనుకుంటా. ఆ పార్ట్ 2 ముందులో తెలియదు. ఒకవేళ ఉన్నట్టయితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఇంకా మైకల్ స్టోరీ ఏముంది ఈ సినిమా? స్టోరీ అంటే చిన్నప్పటి నుంచి ఎంతో స్ట్రగుల్ పడి వాళ్ళ నాన్నగారి దగ్గర కూడా ఎన్నో దెబ్బలు తిని మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుందని చెప్పేసి ఒక స్టోరీ నడిచింది అనమాట. అలాగనే అంటే తను ఏ సాంగ్తో ఏ ఆల్బమ్తో పైకి వచ్చాడో పేరు బట్టి ఆయన ఈ కష్టం మొత్తం ఎదుర్కొన్నాడు, ఇప్పుడు ప్రజల దగ్గర ఎంత అభిమానం పొందాడో అని చెప్పేసి చూపించడం అన్నమాట. స్ట్రగుల్ అండ్ ఆయన సక్సెస్ మాట. లాస్ట్ హ్యాండింగ్ ఏంటంటే ఆయన డెత్ పార్ట్ 2 ఉంటే మన డెత్ చూపించాలి. ఒకవేళ డెత్ వల్ల చాలా కారణాల వల్ల చాలా మంది మనుషులు ఉంటే మాత్రం, ఒకవేళ పగబెట్టలు ఉంటే మాత్రం అది ఉండదు. లేదు అనుకుంటే మాత్రం పార్ట్ 2 చేస్తే మాత్రం చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. చాలా బాగుందండి. అందరూ చూడాల్సిన సినిమా, ప్రతి కళాకారులు కూడా చూడాల్సిన సినిమా. ఆ సినిమాలో కూడా మంచి స్ట్రగుల్గా చూపించారు. మంచిగా ఒక ఫ్యూచర్ ఒక లైఫ్ ఎలా ఉంటుందో అంటే అంత స్ట్రగుల్ పెడితే ఎంత సక్సెస్ పడుతుందో ఒక వ్యక్తి సామాన్య వ్యక్తి ఒక మధ్యలో అప్లై అంతాక చూడాల్సిన మూవీ ఇది. కానీ ప్రతి కళాకారులు చూడాలి, ప్రతి మనిషి కూడా మూవీస్ చూడాలి, చూసి ఆదర్శం తీసుకోవాలి. ఫ్యూచర్లో మనం ఏం చేయలేము అనుకుని ప్రతి ఒక్కరు చూస్తారు మాత్రం జీవితం పైకి వస్తారు కూడా. తెలుగులో రిలీజ్ చేయలేదంటే మరి మనం అనుకుంటే మరి మ్యాథ్స్ అలా ఎక్స్పెక్ట్ కానీ ఎందుకంటే ఇది జస్ట్ యూనివర్సిటీ మూవీ కాబట్టి బట్ హాలీవుడ్ తెలుగులో కూడా ఆయనకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడున్న క్రౌడ్ అంతా కూడా తెలుగు వాళ్ళే. బట్ ఇంకా ఈ మూవీ చూడాలి అనుకున్న వాళ్ళకి అంటే ఇప్పుడు జనరేషన్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ ఆయన గురించి ఎవరికీ తెలియదు. బట్ ఈ సినిమా ఇప్పుడు వచ్చింది కాబట్టి చాలామంది ఇప్పుడు మాత్రం ఆయన గురించి తెలుసుకోవాలంటే సినిమా చూస్తే చాలామంది తెలుసుకుంటారు అన్నమాట. అంటే ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ ఏంటంటే ఏదో టీషర్ట్ మీద ఒక బొమ్మ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు బైక్ చేసిన బొమ్మ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఒక ఫ్యాషన్గా తీసుకుంటే తప్పించి ఆయన తెలిసి ఎవరు తీసుకోండి. బట్ ఆయన తెలిసి తీసుకుంటే మాత్రం టీషర్ట్ వేసుకున్న అధికారం అది ఉంటుంది అన్నమాట. అంత ఆనందంగా ఉంటుంది. అంటే అది కాదు మనం చెప్తున్నారు అంటే ఒక యూత్ తెలుసుకోవచ్చు అన్నమాట. ప్రతి ఒక్కరి గురించి ఒక మనిషి గురించి తెలియాలంటే ఏదో సరే చేయాలన్నమాట. ఈ సినిమా మొత్తం ఎలా ఉందంటే కరెక్ట్గా దించేసిండు అనమాట. హీరో కూడా డ్యాన్స్ బాగా చేసిండు. పైగా ఏంటంటే హీరో డ్యాన్స్ బాగా చేసిండు, ఒక విధంగా చూపించిండు, ఆయన ముక్కు కూడా కరెక్ట్ చూపించిండు, ఆ స్ట్రగుల్ మొత్తం చూపించిండు. తర్వాత ఇంకేంటంటే ఇప్పుడు పార్ట్ 2 కోసం వస్తే బాగుంటుంది. ఒకరు వచ్చినట్టయితే ఇప్పుడు ఒకప్పుడు ఆయన ఏమొచ్చి పెప్సీకి అంబేడ్ ఏదో యాడ్స్ చేశారు. తర్వాత సోనీ కంపెనీ గురించి ఏదో ఉన్నట్టు కూడా ఏమన్నా గత కారణాలు ఉన్నట్టు గుర్తుంటాయి. ఒకవేళ పార్ట్ 2 లేదనుకుంటే మాత్రం ఒకవేళ సోనీ కంపెనీ వ్యక్తి వల్ల చనిపోవడం సంథింగ్ ఒకవేళ ఉన్నట్టయితే క్లియర్. ఒకవేళ వాళ్ళ ద్వారా ఏ ప్రాబ్లం లేదు మైకిల్ జాక్సన్ అనుకుంటే మాత్రం పార్ట్ 2 చేస్తాం. It was very good. The cinematography was, it represented Michael's life really well, and I think it was very accurate. Yes, and the way they shot everything and the way they showed it realistically and the feelings and the emotions perfectly captured. What are the major highlights? Major highlights would be how he grew up, all the troubles he had to go The fire incident he went through. all the surgeries he had to get, the way they perfectly captured it, it was really good. About father and son emotions. Yeah, Yes. they showed how Michael grew and how he faced his father in the end. And like how the way his father used to torture Have him. they during his mentioned childhood. anything about Steve? No. Can we expect about part 2? Yes, definitely. Thank you. ఏ సినిమా చూసాం అన్న కొంచెం పక్క జరుపు. మైకేల్ చెప్పండి. ఎలా అనిపించింది అన్న మూవీ? చాలా బాగుంది, చాలా బాగుంది. మేజర్ హైలైట్స్ ఏంటన్న? హైలైట్స్ అంటే అఫ్కోర్స్ మనకి మైకేల్ జాక్సన్ సార్ అంటే మనందరికీ తెలుసు. సో డ్యాన్స్ అండ్ ఈస్ ద కింగ్ ఆఫ్ పాప్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే యూ కెన్ చెక్ అంటే నా లాక్ స్క్రీన్ కూడా నేను డ్యాన్స్ ఫీల్డ్కి రావడానికి కూడా రీజన్ మైకేల్ సారే. సో ఈజ్ మై ఇన్స్పిరేషన్. అండ్ సో హ్యాపీ టు బీ చాలా హ్యాపీ ఉంది. అండ్ ఫ్యాన్స్కి అయితే పండుగ అని చెప్పుకోవచ్చు. వీఆర్ వెరీ హ్యాపీ. అంటే మాకు బయట నెగిటివ్స్ కూడా మనం చూస్తున్నాం. అంటే ఎఫ్సిన్ ఫైల్ అంటే ఫైల్స్ గురించి మాట్లాడడం ఎందుకంటే అది నాకు తెలియదు. నేను అనేది అంటే మూవీ గురించి రివ్యూస్ బ్యాడ్ ఇచ్చారు రీసెంట్గా. అంటే యూఎస్లో అక్కడ ఇక్కడ ప్రీమియర్స్ తర్వాత చాలా నెగిటివ్ చెప్పారు. బట్ మేము ఫ్యాన్స్ ఒకటే చెప్తామంటే మాకు ఆయన స్క్రీన్ని చూసి ఆయన లైఫ్ జర్నీ చూడటం దట్ ఈస్ ఇంపార్టెంట్. మాకు అది చాలు మా లైఫ్కి. సో అందులో ఇంకా అంటే మూవీ బాగుందా లేదా అది మాకు అవసరం లేదు కదా. మాకు స్లో నరేషన్ ఉందంటున్నారు. స్లో నరేషన్ అంటే లైక్ ఆయన లైఫ్ స్టోరీ అంతా చెప్పాలి కదండి. అండ్ మూవీ కంటిన్యూడ్ అని కూడా ఉంది లాస్ట్లో. సో పార్ట్ ఎక్స్పెక్ట్ చేస్తా 100% ఆల్రెడీ చెప్పారు. జఫర్ జాక్సన్ గారు కూడా చెప్పారు. సో ఫాదర్ సన్ ఎమోషన్ ఎలా ఉంది? ఫ్యాన్స్ కోసమేనా లేకుంటే ఎవరైనా చూడొచ్చు? ఎవరైనా చూడొచ్చు. ఎందుకంటే మనం ఇన్స్పైర్ అవ్వచ్చు కదా అంత లెజెండ్స్ పర్సనాలిటీస్ నుంచి. సో డాన్స్ మ్యాచ్ చేస్తారా?
అంటే మోన్వాక్ కదా. మ్యాచ్ చేశారంటే ఆయన మ్యాచ్ చేయడం ఎవరి వల్ల కాదు, బట్ లైక్ అంటే మ్యాచ్ చేశారంటే ఎగ్జాక్ట్ చేశారు అంటే అంటే చాలా ఇవ్వదు. ఆల్మోస్ట్ 7 years 2 years ప్రాక్టీస్ తర్వాత తను సెట్స్లోకి వెళ్ళారని కూడా చెప్పారు జఫర్ జాక్సన్ గారు. 2 years ప్రాక్టీస్ తర్వాతే సెట్లోకి కూడా వెళ్ళాడు ఆయన, అది కూడా చెప్పాడు ఆయన ఇంటర్వ్యూలో. సో చాలా బాగా మ్యూజిక్ ఎలా ఉంది? పాప్ మ్యూజిక్ అంటే ఆయన సాంగ్సే కదా ఎగ్జాక్ట్లీ, కాకపోతే కొంచెం ఆడియో పెంచారు అంటే క్లారిటీ పెంచారు. ఈ సినిమా ఓన్లీ డాన్స్ లవర్స్కి లేదా మ్యూజిక్ లవర్స్కి కనెక్ట్ అవుతుందా, జనరల్ ఆడియన్స్కి కనెక్ట్ అవుతుందండి. అంటే ఆయన లైఫ్ జర్నీ అంటే ఇన్స్పైర్ చేస్తుంది కదా, సో అదొక మోటివేషన్ లాగా కూడా తీసుకోవచ్చు. బట్ డ్యాన్స్ లెవెల్కి అయితే బెస్ట్. థ్యాంక్ యూ. రైట్ రెడీ. చెప్పండి అనగా మీరేమి మైకిల్ సినిమా ఎట్లా ఉంది? బాగుందండి, చాలా బాగుంది. నాకైతే మైకిల్ జాక్సనే గుర్తొచ్చాడు. చాలా బాగా చూపించారు. అంటే ఎలా చనిపోయాడు అనేది సెకండ్ పార్ట్ కోసం ఆగమన్నారు. సో ఫస్ట్ పార్ట్ అయితే చాలా బాగుంది, కానీ కొంచెం స్లో ఉంది. సో ఎక్కడ డిసప్పాయింట్ చేయాలి. అంటే యూఎస్లో రివ్యూ రేటింగ్ కొద్దిగా తగ్గింది కాదు, నెగిటివ్ ఇచ్చారా? ఆడెవడో నెగిటివ్ అయి ఉంటాడు, నేనైతే పాజిటివ్గా చెప్తా. నాకైతే బాగా నచ్చింది. అంటే తెలుగు డబ్బింగ్ లేదు, ఇంగ్లీష్లో ఉంది కదా, అందుకు అర్థం కాలేదు వాడికి. నాకైతే బాగా నచ్చింది. నేనైతే మైకిల్ జాక్సన్ ఫ్యాన్ అయిపోయా. బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తాను? నేను 5కి 4 ఇస్తాను. 5కి 4. మీకు ఏమైనా ఆయన యాక్టింగ్ ఎట్లా ఉంది? అంటే ఎలా పుట్టాడు, ఎలా ఆయన పాపు సింగర్ అయ్యాడు, తర్వాత సర్జరీ ఎలా చేయించుకున్నాడు, ఇవన్నీ చూపించారు. సో చిన్నప్పుడు అలా కొడతాడండి పాపాన్ని కనిపించుకొని, అవన్నీ చూపించారు. ఎందుకు కొడతారు డాడీ? ఎందుకు కొడతారు? అదే అతను డ్యాన్స్ సరిగ్గా చేయలేదని అవి చెప్తూ ఉంటాడు. మైకిల్ జాక్సన్ నిజంగా బతుకుంటే ఈ సినిమా చూసి గొప్ప చేసేటోడు అనిపించింది. అంటే అంత నిజాలు చూపించారు అన్నమాట. సో నాకైతే బాగా నచ్చింది. పాపం కొంచెం అంటే ఎలా చచ్చిపోయాడు ఏంటని చూపించాల, అది సెకండ్ పార్ట్లో చూపిస్తారు అన్నారు. సో ఓవరాల్గా సినిమా బాగుంది. నేనైతే మైకిల్ జాక్సనే.